హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మా మైండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మనము డెలివరీ అనేది అయిన తర్వాత మనకు ఒక బేబీ వచ్చిన తర్వాత డెఫినెట్లీ కొన్ని విషయాలు నమ్మాల్సి వస్తుంది. అంటే మనకు అంతకుముందు ఏమి నమ్మము, కానీ డెలివరీ తర్వాత ఎప్పుడైతే మనకి బేబీ అనేది మన చేతిలోకి వస్తుందో అప్పుడు ఎవరేం చెప్పినా కూడా నమ్మాల్సి వస్తుంది. అదే దిష్టి తగలడం పిల్లలకి. సో ఈ క్వశ్చన్ ఆల్రెడీ మన సిస్టర్స్ అడుగుతూ ఉంటారు. దీని గురించి నేను వీడియోస్ కూడా షేర్ చేశాను. సో పిల్లలకి దిష్టి తగులుతుందా, సో తగిలినప్పుడు ఎలాంటి లక్షణాలు కనబడతాయి, సో ఎలాంటి పిల్లలకు దిష్టి తగులుతుంది, ఇదంతా కూడా అడుగుతూ ఉంటారు మన సిస్టర్స్. దీని గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంటే దిష్టి అనేది తగిలినప్పుడు ఎలాంటి లక్షణాలు కనబడతాయి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకి అయితే చిన్న పిల్లలకి దిష్టి తగులుతుందా అక్క, సో తగిలినప్పుడు ఎలాంటి లక్షణాలు కనబడతాయి, సో చెప్పరా అని అడిగారు. నార్మల్గా చిన్నపిల్లలకి దిష్టి తగులుతుంది. సో నేను మీలాగే డెలివరీకి ముందు ఇలాంటివి ఏం నమ్మకపోయేదాన్ని, కానీ నేను ఎప్పుడు తల్లిగా అయ్యానో సో అప్పుడు అన్నీ నమ్మాల్సి వచ్చింది. సో కొన్ని డెఫినెట్లీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది, అండ్ అవి కూడా కొన్ని నిజం ఉంటాయి. సో 100% అవన్నీ ఫేక్ అని మనం చెప్పలేము. ఖచ్చితంగా దిష్టి అనేది పిల్లలకి తగులుతుంది. ఇది మీరు ఎవరినైనా అడగండి, డెఫినెట్లీ తగులుతుంది పిల్లలకి. సో మరి పిల్లలకి దిష్టి తగిలినప్పుడు ఎలాంటి లక్షణాలు కనబడతాయి అంటే, సో పిల్లలు పాలు తాగే పిల్లలైతే అస్సలు ఇక పాలు తాగరు. తల్లి రొమ్ము దగ్గరికి రాగానే బాగా ఏడవడం చేస్తూ ఉంటారు. లేదా అంటే తాగిన పళ్ళని బాగా వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటారు. మోషన్స్ పోతూ ఉంటారు విపరీతంగా. మోషన్ వెళ్ళిన ప్రతిసారి కూడా బాగా స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట. నీళ్ళ మోషన్ వెళ్తూ ఉంటారు పిల్లలు. చాలా వీక్ అయిపోతూ ఉంటారు. పడుకున్నప్పుడు పిల్లలు జల్జరించడం, ఒకేసారి జల్జరంగా లేవడము అట్లా చేస్తూ ఉంటారు. నైట్ టైం లేచి బాగా ఏడవడం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తల్లి పాలు తాగడానికి అస్సలు ఇష్టపడారన్నమాట. అదే మనం ఫుడ్ అలవాటు చేసిన బేబీస్ అయినా కూడా ఫుడ్ అస్సలు తినరు, ఉంచేస్తూ ఉంటారు, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. సో ఇట్లా అవుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏంటంటే పిల్లలకి దిష్టి తగిలింది అని అర్థం అనమాట. కొంతమందికి పిల్లలకి కడుపు ఉబ్బరంగా కూడా ఉంటుంది మనం టచ్ చేసి చూసుకుంటే. సో ఇట్లా ఉన్నా కూడా బేబీస్కి దిష్టి తగిలింది అని అర్థం. మరి దిష్టి తగిలినప్పుడు ఏం చేయాలక్క అంటే, సో డెఫినెట్లీ దిష్టి అనేది తగిలినప్పుడు మన ఇంట్లో మన అత్తగారు కానీ అమ్మ ఎవరైనా ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళకి వాళ్ళు ఆల్మోస్ట్ చూస్తూ ఉంటారు దిష్టి తగిలిందని వాళ్ళే చెప్తారు. అట్లా చెప్పినప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి, కానీ ఆ పద్ధతులు అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది అన్నమాట. అంటే సేమ్ నేను చెప్పేదానికి మీరు చేసుకునేదానికి చాలా తేడా ఉంటుంది. అంటే మా సైడ్ ప్రాంతంలో ఒకలాగా చేస్తారు, మీ సైడు వేరేలాగా చేస్తారు, అట్లా ఉంటుంది అన్నమాట. సో మీ ప్రాంతాల్లో ఎలా దిష్టి తీస్తారో చిన్నపిల్లలకి అలా తీసుకోండి. మా సైడ్ అయితే నార్మల్గా పిల్లలకి వెండి మిరపకాయలు సాల్ట్ పిడికిట్లా చేసి చుట్టూరా తిప్పి పొయ్యిలో వేయడం అట్లా చేస్తూ ఉంటారు అన్నమాట. అట్లా చేస్తూ ఉంటారు. లేదా దువ్వెన ఉంటుంది కదా, సో దువ్వెనతో కూడా తీస్తూ ఉంటారు. కొడుగుడు తిప్పి పడేయడం అట్లా చేస్తూ ఉంటారు. ఇట్లాంటి కొన్ని చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఇది మా అత్తవారింటి సైడ్ అయితే వేరే ఉంటుంది. సో అట్లా అన్నమాట. అంటే అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ ఒకలాగా ఉంటుంది, అత్తవారింటి సైడ్ ఒకలాగా ఉంటుంది. మీ సైడ్ ప్రాంతాల్లో ఎట్లా ఉంటుందో అట్లా పెద్దవాళ్ళతో తీయించండి. లేదక్క మేము పెద్దవాళ్ళతో ఉండట్లేదు, సపరేట్గా ఫ్యామిలీతో సిటీలో ఉంటున్నాం అక్క, ఇట్లా మీకు అనిపిస్తే అమ్మ వాళ్ళని ఒకసారి అడిగి అలా చేయండి, లేదా అత్త వాళ్ళని అడిగి చేయండి. సో డెఫినెట్లీ దిష్టి ఉంటుంది, నేను డెఫినెట్లీ నమ్ముతా. ఎందుకంటే నేను ఫేస్ చేశాను. నేను కూడా అవన్నీ ఉండవు అన్నాను, బట్ అవి ఫేస్ చేస్తే కానీ ఏదైనా తెలీదు. సో కాబట్టి జాగ్రత్త. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.